నమస్తే. పర్ఫ్యూమ్లు తయారీలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆహ్లాదభరితమైన వాటి సువాసనే దాని తయారీ వెనుకున్న కృషిని కళ్లకు కట్టేలా చూపిస్తుంది. అయితే ఈ పర్ఫ్యూమ్ మాత్రం ఎన్ని కొత్త బ్రాండెడ్ పర్ఫ్యూమ్లు వచ్చినప్పటికీ దాని క్రేజ్కి సాటి ఏదీ లేదు. ఇప్పటికీ విక్రయాల పరంగా ఎవర్ గ్రీన్ ఇది. గంటకు వందల కొద్దీ బాటిళ్లు సేల్ అయిపోతాయట. అంతలా ప్రజాదరణ పొందిన ఈ పర్ఫ్యూమ్ తయారీ వెనుకున్న గమ్మత్తైన స్టోరీ చూస్తే ప్రేమ గొప్ప ఆవిష్కరణలకు దారి తీస్తుందా అనిపిస్తుంది. మరి ఆ పర్ఫ్యూమ్ సృష్టికర్త, దాని తయారీకి ప్రేరేపించిన లవ్ స్టోరీ వంటి వాటిని తెలుసుకుందామా? ఆ పర్ఫ్యూమ్ సృష్టికర్త ఫ్రెంచ్ పర్ఫ్యూమర్ జాక్వెస్ గర్లాయ్ 1924లో దాన్ని తయారు చేశాడు. సువాసన పరిశ్రమలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే రెండవ పర్ఫ్యూమ్గా ఇది నిలిచింది. ఇప్పటికీ దాని అమ్మకాలు రికార్డు స్థాయిలోనే ఉంటాయట. ఎన్నెన్ని కొంగొత్త బ్రాండ్లు కూడా దాని ముందు నిలవజాలు అని అంటారు మార్కెట్ నిపుణులు. జాక్వెస్ ని ఈ పర్ఫ్యూమ్ను తయారు చేసేలా ప్రేరేపించింది మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ కథాట. ప్యారిస్ మహారాజుని సందర్శించినప్పుడే జాక్వెస్ కి షాజహాన్ లవ్ స్టోరీ గురించి తెలిసిందంట. మొఘల్ చక్రవర్తి షాజహాన్కి తన భార్య ముంతాజ్ మహల్ అంటే ఎంత ఇష్టమో తెలుసుకున్నాడట. ఆమె కోసమే షాలిమార్ గార్డెన్స్ ను సృష్టించాడట. ఇక్కడ షాలిమార్ అంటే అత్యంత సువాసనాభరితమైన ఉద్యానవనం అని అర్థం. ఆఖరికి ఆమె తన నుంచి దూరమైపోయింది అని, ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్ మహల్ ను కట్టించాడు అని తెలుసుకుని చలించిపోయాడట. షాజహాన్ ప్రేమ ఆ ఫ్రెంచ్ పర్ఫ్యూమర్ని మనసును ఎంతగానో కదిలించిందట. అంతటి గొప్ప చక్రవర్తి ప్రేమను పొందిన మహారాణి ముంతాజ్ మహల్ గౌరవార్థం అత్యంత సువాసనాభరితమైన సెంట్ను తయారు చేయాలి అని ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకున్నాడట. అలా జాక్వెస్ పరిపూర్ణమైన సువాసన కోసం వెల్వెట్ వెనిలా, గంధం, రెసిన్ జెంబోయిన్, ఐరిస్, పాచౌలి, ధూపం వంటి కలయికతో మనసును కట్టిపడేసే అద్భుతమైన పర్ఫ్యూమ్ను తయారు చేశాడు. అయితే దాని బాటిల్ డిజైన్ కూడా అంతే అద్భుతంగా ఉండాలి అని భావించి అసాధారణమైన డిజైన్ను ఎంపిక చేసుకున్నాడు. నీలి రంగు ఫ్యాన్ ఆకారపు బాటిల్తో ఈ పర్ఫ్యూమ్ని తీసుకొచ్చాడు. ఈ బాటిల్ను బాకరెట్ క్రిస్టల్తో తయారు చేశారంట. అంతేకాదు ఈ పర్ఫ్యూమ్ బాటిల్ డిజైన్ 1925లో ప్యారిస్లో జరిగిన అంతర్జాతీయ అలంకార కళల ప్రదర్శన అవార్డును కూడా గెలుచుకుంది. ఈ రోజు వరకు కూడా ఈ పర్ఫ్యూమ్ విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయంట. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు 108 బాటిళ్లు అమ్ముడయ్యే పర్ఫ్యూమ్గా రికార్డులకెక్కింది.